వీరభద్రుడు చూస్తుండగానే భూమి లోపల దాగి ఉన్న పట్టాలు బయటికి వచ్చాయి. ఒక పాతబడిన ఎర్రటి రంగులో ఉన్న రైలు బండి నెమ్మదిగా వస్తుంది. ఇదే అసలైన మాయ రైలు బండి. వీరభద్రుడు ధైర్యం చేసి లోపలికెక్కాడు. ఆ రైలు లోపల ఉన్న వాతావరణం చాలా భయంకరంగా ఉంది. అక్కడ కూర్చున్న వాళ్ళు మనుషులు కాదు, కొందరికి తలలు కూడా లేవు. కొందరు జంతువుల్లా ఉన్నారు, మరికొందరి దేహాలు సగంగా కాలిపోయి ఉన్నాయి. వీరభద్రుడికి అర్థమైంది, ఇదే ఆ ప్రేతాత్మల రైలు. వెళ్ళి ఒక వ్యక్తి పక్కన కూర్చున్నాడు. అయ్యా, ఈ రైలు ఎక్కడికి వెళ్తుందని అడిగాడు. నమస్కారం మిత్రులారా. వీరభద్రుడు ఈ పేరు విన్న వెంటనే ఒక తెలియని ఉత్కంఠ, ఒక తెలియని భయం. ప్రతి ఎపిసోడ్ తర్వాత వీరభద్రుడితో ఏమవుతుంది అని తెలుసుకోవాలనే కుతూహలం. మన వీరభద్రుడి సాహసాలు అలాంటివి. మరి గత ఎపిసోడ్లో మనం చూసాం, ఆ రాజకీయ నాయకుడి వల్ల మహాతాంత్రికుడైన కాలభైరవుడు పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పుడు వీరభద్రుడి గురువుగారు చాలా నిరాశలో ఉన్నారు. తన శిష్యుడిని ఒక అత్యంత భయంకరమైన మిషన్కు పంపించాలని నిర్ణయించుకున్నారు. అదే మాయమయ్యే రైలు బండి. ఈ రైలు ఎక్కడో అడవుల మధ్య కనిపిస్తుందని, ఆ రైలెక్కిన వాళ్ళు తిరిగి రారని అంటుంటారు. అసలు ఆ రైలేంటి? మన వీరభద్రుడు దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకతను తిరిగొచ్చాడా లేదా? ఈరోజు మన వీరభద్రుడి సాహసాలు వినడానికి సిద్ధం కాండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, గదిలో లైట్లు ఆర్పేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కాలచక్రం దాటి ప్రయాణం చేయబోతున్నారు. శ్మశానంలో గురువుగారు తన శిష్యుడైన వీరభద్రుడితో గంభీరంగా మాట్లాడుతున్నారు. వీరభద్ర, నా మనసు చాలా కలత చెంది ఉంది. నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి ఆ మాయమయ్యే రైలు బండి రహస్యాన్ని ఛేదించు. ఆ రైలెక్కిన వాళ్ళు తిరిగి రారని లోకం అంటుంది. నువ్వు ఆ రైలెక్కి తిరిగి వచ్చి అది తప్పని నిరూపించు. అది విన్న వీరభద్రుడు భయంతో, గురువుగారు, అందరూ తిరిగి రారు అంటున్నారు కదా, ఒకవేళ నేను రాకపోతే అని అడిగాడు. దానికి గురువుగారు కోపంగా, నువ్వు ప్రశ్నలెక్కువ అడుగుతున్నావు, నేను చెప్పింది చేయని వీరభద్రుడిని శ్మశానం నుండి బయటకు గెంటేశారు. వీరభద్రుడు పడి లేచి తన గురువును నమస్కరించి బయటికి బయలుదేరాడు. పశ్చిమ బెంగాల్లోని దట్టమైన సుందర్వన్ అడవుల వైపు వీరభద్రుడి ప్రయాణం మొదలైంది. ఆ అడవులు ఎంత భయానకంగా ఉంటాయో అందరికీ తెలుసు. దారి పొడవునా రకరకాల శబ్దాలు, వింత వింత ఆకారాలు అతన్ని వెంటాడుతున్నాయి. అడవిలో వింత అనుభవం, కొండ చిలువతో యుద్ధం. అడవిలో నడుస్తున్న వీరభద్రుడికి కాళ్ళు నొప్పెడుతున్నాయి. చుట్టూ ఉన్న జంతువులు అతన్ని ఏదో చెయ్యాలని చూస్తున్నట్టు ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక తెల్లటి కొండ చిలువ వీరభద్రుడి కాలును చుట్టేసింది. వీరభద్రుడు మొదట భయపడ్డాడు. తర్వాత, ఏంటిది, ఈ పాము నన్ను ఇంత ప్రేమగా చుట్టుకుంటుంది, నేను మహాతాంత్రికుడినని దీనికి తెలిసిపోయిందా అని అనుకున్నాడు. కానీ కాసేపటికే ఆ పాము తన పట్టును బిగించింది. వీరభద్రుడికి ఊపిరి ఆడడం లేదు. అప్పుడు తనకు అది తనని చంపి తినాలని చూస్తుందని అర్థమైంది. వెంటనే పక్కనే ఉన్న రాయి తీసుకుని తన తల మీద గట్టిగా బాదాడు. ఆ దెబ్బకు ఆ పాము విలవిలలాడుతూ వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఆ పాము కరిచిన చోట వీరభద్రుడి కాలు నీలిరంగులోకి మారిపోయింది. విషం ఎక్కిపోతుంది, నేను చనిపోతానేమో అని 4 గంటల పాటు ఏడ్చుకుంటూ అక్కడే కూర్చున్నాడు. తర్వాత అతనికి మెల్లిగా గుర్తొచ్చింది, అరే, కొండ చిలువకు విషం ఉండదు కదా, నేను అనవసరంగా భయపడ్డాను అని నవ్వుకుంటూ మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. రాత్రవుతుంది. అడవిలో చిమ్మ చీకటి. ఒక్కసారిగా వీరభద్రుడికి ఒక శబ్దం వినిపించింది. అమ్మయ్యా, రైలు దొరికేసిందని సంతోషపడ్డాడు. పరుగు పరుగున పరిగెత్తుకుంటూ పట్టాల దగ్గరికి వెళ్ళాడు. ఆ రైలు ఆగకుండా వెళ్తుంది. వీరభద్రుడు గంతేసి దూక్కుంటూ రైల్లోకి ఎక్కాడు. లోపల అందరూ నల్లటి బట్టలు వేసుకొని ఉన్నారు. ఒక వ్యక్తి నల్లటి సూటు వేసుకొని చేతిలో బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు. తనను చూసిన వీరభద్రుడు గర్వంగా, చూసావా, నేను మాయమయ్యే రైలు బండి ఎక్కేశాను.
ఎవరు నువ్వు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడిగాడు. ఆ వ్యక్తి వచ్చి వీరభద్రుడి చెంప పగలగొట్టాడు. ఎవడ్రా నువ్వు? అడవి మధ్యలో రైలెక్కావు, టికెట్ ఎక్కడా అని అరిచాడు. మన వీరభద్రుడు షాక్ అయ్యాడు. మాయ రైలులో టికెట్ ఏంటి? ఆ వ్యక్తి కోపంగా, ఏం మాయ రైలురా, నేను టీటీని, ఇది సామాన్యమైన ప్యాసింజర్ రైలు, టికెట్ లేకుండా ఎక్కినందుకు నేను ఊరుకోనంటూ అక్కడున్న వాళ్లతో కలిసి వీరభద్రుడిని చితక్కొట్టాడు. ఆ రైలు బండి ఒక నది మీద వెళ్తుండగా అందరూ కలిసి వీరభద్రుడికి ఆ రైలు నుంచి బయటికి విసిరేశారు. వీరభద్రుడు నేరుగా నదిలో పడ్డాడు. అతనికి ఈత కూడా రాదు. కానీ మన వీరభద్రుడు మామూలివాడు కాదు కదా. అక్కడ 2 మొసళ్ళు కనిపించాయి. ఆ ముసళ్ళ తల మీద కాలు వేసి వాటిని తొక్కుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ ముసళ్ళు కూడా వీరభద్రుడికి నమస్కారం స్వామి అని వెళ్ళిపోయాయి. ఒడ్డుకు చేరాక కడుపులో ఉన్న నీళ్లను బయటికి కక్కాడు. అరెరే ఛా, ఏంటి అవమానం! అసలు గురువుగారు నన్ను ఏ రైలు దగ్గరికి పంపారు, నేనే రైలు ఎక్కాను అని మండిపోతూ మళ్ళీ అడవి లోపలికి వెళ్ళాడు. అడవిలోకి వెళ్లిన వీరభద్రుడు ఒక చనిపోయిన జంతువుని చూశాడు. దాని చేతిలో గిటార్ లాంటి ఒక చిన్న ఆయుధం ఉంది. వీరభద్రుడు దాన్ని తీసుకొని వాయించడం మొదలుపెట్టాడు. ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంది. ఆ శబ్దానికి అడవిలో జంతువులన్నీ భయపడి పారిపోయాయి. అకస్మాత్తుగా మళ్ళీ రైలు కూత వినిపించింది. ఈసారి ఆ శబ్దం నేల లోపల నుంచి వస్తున్నట్టుంది. వీరభద్రుడు చూస్తుండగానే భూమి లోపల దాగి ఉన్న పట్టాలు బయటికి వచ్చాయి. ఒక పాతబడిన ఎర్రటి రంగులో ఉన్న రైలు బండి నెమ్మదిగా వస్తుంది. ఇదే అసలైన మాయ రైలు బండి. వీరభద్రుడు ధైర్యం చేసి లోపలికెక్కాడు. ఆ రైలు లోపల ఉన్న వాతావరణం చాలా భయంకరంగా ఉంది. అక్కడ కూర్చున్న వాళ్ళు మనుషులు కాదు, కొందరికి తలలు కూడా లేవు. కొందరు జంతువుల్లా ఉన్నారు, మరికొందరి దేహాలు సగంగా కాలిపోయి ఉన్నాయి. వీరభద్రుడికి అర్థమైంది, ఇదే ఆ ప్రేతాత్మల రైలు. వెళ్ళి ఒక వ్యక్తి పక్కన కూర్చున్నాడు. అయ్యా, ఈ రైలు ఎక్కడికి వెళ్తుందని అడిగాడు. ఆ వ్యక్తి శూన్యంలోకి చూస్తూ, నాకు తెలియదు, నేను కొన్ని వేల సంవత్సరాలుగా ఇదే రైల్లో ప్రయాణం చేస్తున్నాను, నాకు గమ్యం లేదు, గతం గుర్తులేదని జవాబిచ్చాడు. అది విన్న వీరభద్రుడికి భయం వేసింది. ఆ రైలు తలుపులు తీసి బయటికి దూకాలని చూశాడు. కానీ తలుపులు లాక్ అయి గట్టిగా మూసుకుపోయాయి. కిటికీలకు ఇనుప కడ్డీలున్నాయి. రైలు వేగం మరింతగా పెరిగిపోయింది. సరిగ్గా అప్పుడే ఒక 12 అడుగుల ఎత్తున్న ఒక భయంకరమైన రాక్షసుడు అక్కడికి వచ్చాడు. అతనే ఆ రైలు కో పైలట్. ఎవడు నా రైలులో అరుస్తున్నాడని గర్జించాడు. వీరభద్రుడు భయంతో నటిస్తూనే తన దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఆ వెల్లిపాయల మసాలాని తన ముఖం మీదికి చల్లాడు. అది పడ్డాక కోపంతో ఆ రాక్షసుడు ఒక్క దెబ్బ కొడితే వీరభద్రుడు చాలా దూరంగా పడ్డాడు. ఆ రాక్షసుడు ఇలా అన్నాడు, నువ్వు తాంత్రికుడివా? నీ మంత్రాలు ఇక్కడ పనిచేయవు. ఈ రైలు నా శాపం. నేను ఆత్మలను ఒక లోకం నుండి ఇంకో లోకానికి తీసుకెళ్తుంటాను. ఈ రైలు ఎక్కిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. అది విన్న వీరభద్రుడు ఏడుస్తూ, నన్ను వదిలేయండి స్వామి, ఏదో తెలియకుండా ఎక్కేశాను, మా గురువుగారిని ఒక్కసారి కలిసి వస్తానని బతిమిలాడాడు. వీరభద్రుడు ఏడుస్తున్న తీరుకు ఆ రాక్షసుడికి ఎందుకో జాలి కలిగింది. సరే, నువ్వు నీ గురువుగారిని కలవాలి కదా, ఈ రైలును నీ శ్మశానం వైపే తిప్పుతాను, కానీ నువ్వు బయటికి వెళ్ళకూడదు, కేవలం ఒక్కసారే ఆయన్ని చూసి రావాలి అన్నాడు. దానికి వీరభద్రుడు ఒప్పుకున్నాడు. రైలు శ్మశానం పక్కన ఆగింది. కిటికీలోంచి వీరభద్రుడు చూస్తున్నాడు. అక్కడ గురువుగారు పడుకొని ఉన్నారు. వెంటనే మన వీరభద్రుడు తన చేతిని బయటికి చాచి గురువుగారిని కూడా లోపలికి లాక్కున్నాడు. గురువుగారు వెంటనే ఉలిక్కిపడి లేచారు. వీరభద్ర, ఏంటిది, నన్నెక్కడికి తీసుకొచ్చావని అరిచారు. తలుపులు మూసుకుపోయాయి. మళ్ళీ రైలు ప్రయాణం మొదలైంది. అప్పుడు గురువుగారికి అసలు విషయం అర్థమైంది. ఒరేయ్ మూర్ఖుడా, నన్నెందుకు లాగావని వీరభద్రుడిని కొట్టడానికి పరిగెత్తారు.
నేను నిన్నొక్కడినే వెళ్ళమన్నాను కదా అని వెంబడిస్తున్నారు. దానికి వీరభద్రుడు నవ్వుతూ, గురుగారు నాకొంటరిగా బోర్ కొడుతుంది, అందుకే మిమ్మల్ని కూడా తీసుకొచ్చాను, ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం అన్నాడు. సరిగ్గా అప్పుడే ఆ రాక్షసుడు నవ్వుతూ వీరభద్రుడి దగ్గరికి వచ్చాడు. మీరొక రహస్యం తెలుసుకోవాలి. ఈ రైలు కేవలం ఊర్ల మధ్యలే కాదు, కాలం మధ్యలో కూడా ప్రయాణిస్తుంది. ఇప్పుడు మీరున్నది మీ కాలంలో కాదు, మిమ్మల్ని 2000 సంవత్సరాల వెనక్కి తీసుకొచ్చింది. అది విన్న వీరభద్రుడు గురువుగారు షాక్ అయ్యారు. బయటికి చూస్తే అడివంతా వింతగా ఉంది. మనుషులెవరూ లేరు, పెద్ద పెద్ద జంతువులు, ఊర్లు కూడా లేవు. వాళ్ళు తమ ప్రస్తుత కాలాన్ని దాటి వెనక్కి వెళ్ళిపోయారు. రాక్షస, తిరిగి మమ్మల్ని మా కాలానికి తీసుకెళ్ళని గురువుగారు ఏడుస్తూ బతిమిలాడారు. దానికి ఆ రాక్షసుడు నవ్వుతూ, ఈ రైలు వెనక్కి వెళ్ళదు, కేవలం ముందుకు మాత్రమే వెళ్తుంది, మీరిక్కడే ఈ కాలంలోనే ఉండిపోవాలని చెప్పి మాయమైపోయాడు. గురుగారు వీరభద్రుడు ఆ వింత అడవిలో ఒంటరిగా మిగిలిపోయారు. వాళ్ళు తిరిగి రాగలరా? వాళ్ళు ఆ కాలంలో ఎలా బతుకుతారు? అది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఈపీ ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, జాగ్రత్త.